ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటనలు పూర్తి చేసిన తాండ్ర వినోద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ నాయకత్వమే ఉండాలని ప్రజలు కోరారు. దీనిపై మరింత సమాచారం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ప్రచారంతో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రచారం అనేది కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా తన ప్రచారాన్ని అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా ఇప్పటికే మీరు ప్రచారం కూడా సాగించడం జరిగింది. దాదాపుగా ఈరోజు నామినేషన్స్ కూడా వేస్తున్నారు. దీని గురించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు నా నామినేషన్ ప్రక్రియ ఉంది. నేను పేపర్స్ ఫైల్ చేస్తున్నాను. ఏ కార్యక్రమం అయినా భగవంతుల ఆశీస్సు తప్పనిసరి. వారి ఆశీస్సులు ఉండబట్టే నేను ఈరోజు ఈ స్టేజ్కి చేరుకోగలిగిన. వారి ఆశీస్సులు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, నడ్డా గారి ఆశీస్సులు, కిషన్ రెడ్డి గారి ఆశీస్సులు, మొత్తం ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ప్రజల ఆశీస్సులు, దీవెనలతోటి నేను నామినేషన్ చేస్తున్నా. ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు వస్తున్నారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వస్తున్నారు, ప్రేమేందర్ రెడ్డి గారు వస్తున్నారు. మా దగ్గర బంధువు అయిన రాజా బొబిలి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గారు వచ్చారు. మా భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం లాంటిది. అందరు కుటుంబ పెద్దలు చిన్నలు అందరూ ఒక కలిసి కట్టుగా మేము ఇవాళ నామినేషన్ ఇస్తున్నాము. నేను నామినేషన్ ఇస్తున్నా కానీ వీళ్ళందరూ కూడా ఎంపీ అభ్యర్థులే. మేమందరం కూడా ఒక్క తాటి మీద ప్రజలకు సేవ చేయాలని మా ఉద్దేశం. అది వారి ఆశీస్సులతోటి, భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి మేము మా ఆశయం తప్పగా నెరవేరుస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పటికీ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా అంటే 7 నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఒకసారి ప్రచారం కూడా జరిగింది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి వచ్చే వినతులు ఏమున్నాయి అంటారు? మేము ప్రతి గ్రామం, ప్రతి పల్లెటూరు, తాండా, టౌన్, ఖమ్మం మున్సిపాలిటీస్ అన్నీ తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి నామమే. వారు ప్రజల గుండెల్లో ఉన్నారు అనేది ప్రత్యక్ష సాక్ష్యం. నేను అన్య మతస్థులు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే ఒకటే, నరేంద్ర మోడీ గారు మన దేశానికి అవసరం. మనం ఇంత సురక్షితంగా ఇక్కడ ఉన్నాము అంటే అది వారి చలవే. అది వారు నిరంతరం మా గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి వారి రిప్రజెంటేటివ్ కింద మీరు కూడా ఖమ్మంలో ఉంటే వారు ఏవైతే వారు అనుకుంటున్నారో మీ ద్వారా మా గడపకి వస్తాయని వారు నమ్ముతున్నారు. ఇక్కడ గత ప్రభుత్వాలు కానీ ఇది కానీ వారిని పట్టించుకోలేదని వారి భావన. ఈసారి మాత్రం వారు అంటున్నారు, మీకు ఓటేస్తే మేము నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టు, మా రాముడికి ఓటేసినట్టు, మా ధర్మానికి ఓటేసినట్టు. కాబట్టి మా కోసం, మా స్వార్థం కోసం, ఖమ్మం అభివృద్ధి కోసం ఈసారి మీకే మా ఓటని, పార్టీలకి సంబంధం లేకుండా, మతంకి సంబంధం లేకుండా భారతీయ ప్రజలందరూ, ఖమ్మం భారతీయ కుటుంబం అంతా, భారతీయ ప్రజలందరూ ఒక్క తాటిపైన నా విజయాన్ని వారు దీవిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు అంటే వివిధ రాజకీయ పార్టీలు మేము సేవ చేసాం, అభివృద్ధి పరిచయం అంటున్నారు. అంటే మీరు వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తారు? అంటే జిల్లాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు మనం నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాం కాబట్టి అన్ని శుభమే మాట్లాడదాము. ప్రజలకి ఇప్పటివరకు ఏమైందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు జరిగేది మా దేవుడు ఆశీస్సుల వల్ల, నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల వల్ల, నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకున్నారో, ప్రజలకి ఏదైతే జరగాలో అది నా ద్వారా జరుగుతుందని నేను అనుకుంటున్నా. దానికి నేను అహర్నిశలా కష్టపడతా. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక మంచి హాస్పిటల్ లేదు, కాలేజ్ లేదు, లేకపోతే అవసరం ఉంది, లేకపోతే రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మన భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంది. దక్షిణ అయోధ్య అనుకునే భద్రాచలం అది చాలా చేయొచ్చు, దానికి చెయ్యాలి కూడా. ఎందుకంటే మన కల్చరు, మన ఇది వచ్చే తరాలకి చూపించడానికి కానీ చేయడానికి కానీ ఈ టెంపుల్స్ కానీ గుళ్ళు కానీ మన హిందూ ప్రకారం, వేదాలు కానీ అన్ని ప్రకారం ధర్మం ఉంటేనే దేశం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ గారు రామరాజ్యం దిశలో సువర్ణకాలంలో వారు నడిపిస్తున్నారు. కాబట్టి ఖమ్మం ప్రజలు కూడా ఆ 400+ ఉన్న బస్సులో ఎక్కాలని,
దాన్ని ఎక్కించాలని వారు మనసారా దీవిస్తున్నారు. చివరిగా అంటే సెగ్మెంట్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశం దిశలో వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు ఒక ప్రపంచ నాయకుడిలాగా కొనియాడబడుతున్నారు. వారి గ్యారంటీ అంటే ప్రపంచంలోనే శబ్దం అయిపోయింది, ఫ్రేజ్ అంటారు. మోడీ గ్యారంటీ అంటే అది 24 క్యారెట్ గోల్డ్ ఎట్లనో మనం అనుకుంటాము. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అనేది ప్రపంచంలో అట్లయింది. కాబట్టి అట్లాంటి దిశలో మేము కూడా వారి సైనికుడిలాగా మేము పనిచేస్తాం. అంటే నియోజకవర్గ ప్రజలకే కాదు, అది సెగ్మెంట్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం, జిల్లాను కూడా అంటే సస్యశ్యామలం చేయడానికి మా ఎంతో కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఎప్పటికే అంటే ఈ సెగ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ప్రచారం అయితే కొనసాగింది. అయితే ఈరోజు నామినేషన్ పర్వానికి అటు రాజ్నాథ్ సింగ్ కూడా రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ప్రజల నుంచి అయితే విశేష స్పందన వస్తుందని చెప్పేసి అయితే తాండ్ర వినోదరావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.